సంతోషంగా ఉన్నాను. రెండు చేతుల పైకి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు. కూడొచ్చిన దేవుని పిల్లలందరికీ వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా క్రిస్మస్ను పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని జరుగుతుండగా మొట్టమొదటిగా అందరికీ యేసయ్య పుట్టినరోజు సందర్భంగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఒకరికొకరు చెప్పుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చి. సమయం అంతా పాటలుగా అయింది. దేవుడి వాక్యంలోకి వెళ్దాం. దేవుడి వాక్యంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యం. ఇంకా పాటలు పాడాల్సిన చాలామంది ఉన్నారు. నేను మధ్య మధ్యలో ఇస్తాను, కంగారు పడకండి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యమైన యేసయ్య, నని మధ్యాహ్నం వేళ మీరు మాతో స్పష్టంగా సూటిగా మందరితో మీరు మాట్లాడండి. యేసయ్య, నాతో మాట్లాడు, మందరితో మాట్లాడు. నీ వాక్యం శక్తి కలిగినది, నీ మాట అమూల్యమైనది తండ్రి. నీ వాక్యము జుట్టు తినే దారుల కన్నా మధురమైనదని తండ్రి. నీ మాట చెప్తే బ్రతికేరు, నీ మాట చెప్తే సృష్టి ప్రభా సమస్తము కలిగింది. నీ మాట సెలవిస్తే ప్రభా లేనిది ఉన్నట్టుగా అయినే ప్రభా నీకే వందనాలు. ఈ యొక్క మధ్యాహ్నం వేళ మీరు మాతో మాట్లాడి ఉన్నతమైన నీ కార్యం నీ పుట్టినరోజు సందర్భంగా ప్రభా మందరిని దర్శించి ఒక్కసారి మమ్మల్ని దృష్టించి నీ కరుణ గల ప్రభా కనుచూపు మా మీద ఉంచి బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరట? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరటైనా సర్వాధికారి అయిన దేవుడు. క్రిస్మస్ రోజు మనం ఎలా చూస్తామంటే యేసు ప్రభు అని ఒక చంటి పిల్లాడు పసులు పాక, అందులో తొట్లో పరండు పెట్టిన ఒక చిన్న బాలుడిని మనం చూస్తాం. ఆయన గురించి ఏమని రాస్తున్నారు? ఈయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభువుని అసలు ఎందుకు నమ్మాలి? ఏదో కొత్త మతం తీసుకొచ్చారు అని చెప్పి ఒక వ్యక్తి ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు మందిరంలో ప్రార్థన జరుగుతున్నా ఎక్కడ కూడుకున్నా వాళ్ళని హింసించి సౌలైతే ఎవరిని? స్టెఫన్ని చంపడానికి కూడా వెనకాడలేదు. అంత భయంకరమైన వ్యక్తి ఒకానొక రోజు దేవుడు దర్శనం పొందుకొని దేవుని యొక్క ఆయన మహిమను చూసి ఆ రోజు మారు మనసు పొంది దేవుని కోసం నిలబడడానికి ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. సౌలుని పౌలుగా మార్చుకొని దేవుడు తన శిష్యుడిగా మార్చుకున్నాడు. హల్లెలూయా. మార్చుకున్న తర్వాత చెప్తున్న మాట, అంతకుముందు యేసు ప్రభు ఎవరు అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంటాడు. చాలామంది మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు వారిని ఒక చిన్న బాలుడి కిందో, లేకపోతే ఆయన ఒక మతానికి కర్త కిందో, లేకపోతే ఆయన ఎవరో ప్రవక్త కిందో ఈ లోపల రకరకాలుగా చూడొచ్చు. యేసు ప్రభు వారు కూడా తన శిష్యులను అడిగారు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వారందరూ కూడా ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఒకళ్ళు అలా అనుకుంటున్నారు. యేసయ్య మీ గురించి ఇలా అనుకుంటున్నారు. సరే, వాళ్ళు ఏదో అనుకున్నారు, మీరేమనుకుంటున్నారు చెప్పండి అని. మీరేమనుకుంటున్నారు చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, నీవు సర్వోన్నతుడవు. హల్లెలూయా. నీవే అభిషిక్తుడవు, నీవే మెస్సియావు, రానయ్యున్న ఆ దేవాతి దేవుడవు నీవే అని చెప్పినప్పుడు యేసయ్య చాలా సంతోషించాడు. ధన్యుడవు నీవు పేతురు, పరలోకం నుంచి నీకు బయలుపరిస్తే కానీ
నీవు ఈ విషయాన్ని చెప్పలేవు. హల్లెలూయా. 4000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆదికాండంలో ఒక సంభవం జరిగింది. ఎక్కడ అనుకున్నారు? ఏదైనా తోటలో. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే, నీకును స్త్రీకిని నీ సంతానములకు ఆమె సంతానానికి వైరం కలగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. సాతానుతో దేవుడు చెప్పాడు ఎప్పుడో జరగబోయే కొన్ని 4000 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని చెప్పారు. వేసి సాతానుతో చెప్పాడు ఏమనంటే, ఒక స్త్రీ సంతానం ఒక ఆయన వస్తాడు, ఆయన కన్య గర్భాన్ని పుడతాడు. మనందరం పురుష సంతానం, యేసయ్య ఒకడే ప్రపంచంలో స్త్రీ సంతానం. గలతీ 4:4 అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించారు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. 1600 సంవత్సరాల క్రితమే అసలు మనం ఎవరికి పుట్టాలో, మనము తల్లిదండ్రులు ఎవరో మనం పుట్టాక తెలుస్తుంది. కానీ యేసు ప్రభువారు అలా కాదు. ఆయన ఎక్కడ పుడతారో, ఎవరికి పుడతారో అన్నీ కూడా ప్రపంచంలో ప్రతి ప్రదేశం 1600 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టినప్పుడు స్టార్ పుడుతుందని, నక్షత్రం పుడుతుందని, ఆ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రం చూస్తారని ఎప్పుడో 1600 సంవత్సరాల క్రితమే చెప్పారు. బైబిల్లో 700 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఏమనంటే యెషయా భక్తుడు అంటాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు. చూడండి ఎన్ని వేల సంవత్సరాల క్రితమో ముందే యేసు ప్రభు గురించి ప్రవచించబడింది. ఆయన ఎవరట? ప్రవచన పురుషుడు. హల్లెలూయా. 500 సంవత్సరాల క్రితమే చదివేరా? 5వ అధ్యాయం 2వ వాక్యం చదివితే, యోధా బెత్లెహేమ, యోధా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలు ఏలబోవాడు మీలో నుండి వచ్చును. ఎక్కడ పుడతారట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండెను. దేవాది దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు బెత్లెహేములో 700 సంవత్సరాల క్రితం యెషయా చెప్పాడు, ఒక కన్య గర్భాన పుడతారు. 1600 సంవత్సరాల క్రితం చెప్పారు, ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం ఉదయిస్తుంది. 4000 సంవత్సరాల క్రితం మొదటి మానవుడు సృష్టించబడినప్పుడు చెప్పాడు, వాళ్ళ అపరాధంలో పడినప్పుడు ఏమనంటే, ఒక స్త్రీ సంతానం నిన్ను జయిస్తాడు, సాతాన్ని జయించి మానవాళిని రక్షిస్తాడు. మానవాళికి ఉన్న ప్రతి పాపం నుంచి, శాపం నుంచి. లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ అధ్యాయం 10వ వాక్యాలు అంటారు కదా, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చింది. ఆయన పుట్టలేదు, వచ్చాడు అంతే. అవతారం. ఆయన దేవుడై ఉండి మానవుడిగా వచ్చిన రోజే క్రిస్మస్. ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడండి. తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1 తిమోతి 16వ వాక్యంలో చెప్తాడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. శరీరం ధరించుకొని ప్రత్యక్షమయ్యాడు. ఎవడు దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేదు. దేవుణ్ణి చూద్దామని, దేవుణ్ణి కనులారా చూద్దామని చాలామందికి ఆశ ఉంటుంది. దేవుడు ఎలా ఉంటాడో, దేవుడి యొక్క ఆ యొక్క రూపం ఎలా ఉంటుందో చాలామందికి చాలా ఆశ ఉంటుందండి. నాకు అందరికీ ఉంటుంది. ఆయన చూడాలంటే చూడలేం. ఆయన తేజోమయుడు, మహిమలో ఉన్న దేవుడైన ఉన్నతుడు, మహాగణుడని దేవుడి వాక్యం చెప్తుంది. అటువంటి దేవుణ్ణి చూడాలంటే మన వల్ల కాదు. ఆయన ఎలా చూడాలి? ఇప్పుడు మనం చీమలతో ఎవరికైనా మాట్లాడగలరండి? మీరు ఇలా ఉంది, ప్రమాదం ఉంది అని చెప్పడానికి చీమ మన భాష అర్థమైద్దా? దానికి మనం ఎలా అంటాం? చాలా భయంకరంగా కనపడుతుంది. కానీ చీమతో మాట్లాడాలంటే మళ్ళీ చీమలాగే మారాలి, దాని భాష రావాలి. మన మనుషుల్లోనే అనేక భాషలు ఉన్నాయి. ఇప్పుడు చైనా వాళ్ళు మనం మాట్లాడుకోవాలంటే మనకు తెలుగు వచ్చిన వాళ్ళు ఉండాలి, చైనా భాష వచ్చిన వాళ్ళు మధ్యవర్తి ఉండాలి. అందుకే దేవాది దేవుడు శరీరం ధరించుకొని
ఆయన ప్రత్యక్షమయ్యాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే స్టార్ లైటింగ్, కేకులు, క్యాండిల్స్, ఇంకేంటండి చికెను, ఇవేనా కొత్త బట్టలు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? దానికి అర్థమే ఏంటంటే క్రీస్తుని ఆరాధించడము, క్రీస్తుని గణపరచడము. దేవాతి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన చేయవలసిన కార్యాలేంటో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది తెలుసుకోవటమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆయన పుట్టినప్పుడే దేవాలయంలోకి తేబడినప్పుడే చెప్పారు. ఏమైనా తెలుసా అండి? ఆయన డెత్ డే కూడా రాసి పెట్టారు. సిమియోను దేవుని మందిరంలోకి వచ్చి చెప్తున్నాడు, మరియా నీ గర్భంలోకి కత్తి దూసుకొని పోతుంది. అంటే యేసయ్య ఎందుకు వచ్చారట? ఆయన చెప్పారు, నేను పరిచర్య చేయడానికి రాలేదని, పరిచర్య చేయుటకును పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, చేయడానికి, అనేకులకు ప్రతిగా నా ప్రాణం అర్పించడానికి నేను వచ్చాను అంటే. ఆయన ఎందుకు వచ్చారట? మానవాళి పాపం నుంచి విముక్తిని చేసి ఆయన రక్షించి ప్రతి ఒక్కరిని కూడా పరలోకానికి అర్హులుగా చేయటానికి. మనకి యోగ్యత లేదు, దేవుని దగ్గరికి వెళ్ళే యోగ్యత, దేవుని చూసే యోగ్యత మనకు లేదు. అటువంటి యోగ్యత కల్పించడానికి దేవునికి మానవునికి దూరం ఏర్పడింది. ఆ దూరం ఏర్పడినప్పుడు దేవుడే తన పిల్లల్ని దగ్గర తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వచ్చినప్పుడండి వాళ్ళు ఏం తీసుకొచ్చారు? చాలామంది బయలుదేరారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారంటే బంగారం. బంగారం దేనికి సాదృశ్యం అంటే దైవత్వానికి సాదృశ్యం. నెక్స్ట్ సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే యాజకత్వానికి సాదృశ్యం. మూడవదిగా బోలాను తీసుకొచ్చారంటే చేదు అంటే మరణము. ఆ మూడు దేనికి గుర్తంటే యేసు ప్రభువారి దైవత్వానికి, యాజకత్వానికి, ఆయన మరణానికి సాదృశ్యమైనది అన్నమాట. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణము చెప్తున్నాడు పౌలు. ఆయన శరీరాన్ని బట్టి వచ్చాడు, కానీ ఆయన ఎవరన్నాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు రక్షకుడేసయ్యా. అందరూ కలిసి మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా. మన కొరకై వచ్చినాడు రక్షకుడేసయ్యా.
జన్మకు అర్థం తెలియకపోతే, మనకి ఆయన ఎందుకు పుట్టాడో మనకు తెలియకపోతే, ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని మనము పంచిపెట్టినా ఏ ప్రయోజనం కూడా ఏం లేదండి. క్యాండిల్స్ వెలిగించండి, మనం కేక్ కట్ చేసినా ఏం ప్రయోజనం. ఆయన ఎందుకు వచ్చాడో తెలియకపోతే, మనం క్రీస్తుని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోకపోతే, మనము ప్రతి ప్రయాస కూడా వ్యర్థమే. ఈ యొక్క మధ్యాహ్న వేళ క్రీస్తుని అందించిన వారు, నెక్స్ట్ క్రీస్తుని ఆరాధించిన వారు, క్రీస్తుని తృణీకరించిన వారు కూడా ఉన్నారు. క్రిస్మస్లో కన్య మరియ, ఆమె ప్రపంచంలోనే, ఇజ్రాయెల్ దేశంలోనే మిస్ ఇజ్రాయెల్ అంట. ఆమె చాలా ఉన్నతమైనది, పరిశుద్ధురాలు, తెగింపు కలిగిన స్త్రీ. చాలామంది కన్యకలు మెస్సియా పుడతారని ఉపవాసాలు చేస్తూ, దీక్షలు చేస్తూ, ఆయన నా గర్భాన జన్మించాలని చాలామంది ఎదురు చూసేవాళ్ళంట. కానీ అందరిని విడిచిపెట్టి మరియను దేవుడు ఎన్నుకున్నాడు. మరియను ఎన్నుకోవడం గల కారణం ఆమె యొక్క తెగింపు. ఒక కన్యక గర్భవతి అవడం అంటే అది చాలా అవమానం. ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక ఆచారం ఏంటంటే, ఎవరైనా సరే రాళ్లతో కొట్టాలి, చంపబడాలి. అటువంటి పొరపాటు జరిగిందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఆమె తెగించింది. ఒక దేవదూత వచ్చి చెప్పినప్పుడు, అమ్మా నీ గర్భాన పరిశుద్ధాత్మ ద్వారాగా ఈ లోకానికి రక్షకుడు పుడుతున్నాడు. మత్తయి సువార్త 1:21 వాక్యం చూస్తే, మరీ దగ్గరికి వచ్చి ఆ దేవదూత ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. నువ్వు భయపడకు, నువ్వు దేవుడిని ఎంత దయాప్రాప్తురాలో, నీకు శుభం. ఈ శుభవార్త ఏంటో భయపడి ఏంటి ప్రభు అంటే, ఇది నీకు రక్షకుడు నీ గర్భాన్ని పడుతున్నాడంటే భయపడ్డది. కానీ ఒకటే తెగించింది, నన్ను కొట్టి చంపినా పర్లేదు, నేను యేసయ్య కోసం నిలబడతాను. హల్లెలూయా. యోసేపు కూడా అప్పటికే వాళ్ళకి 15 సంవత్సరాలకే, ఆమెకు అప్పటికి ఉన్నాయి. 16 సంవత్సరాన్ని ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రదానం చేస్తారు. 17వ సంవత్సరంలో మ్యారేజ్ అవుతుంది. కానీ 1 సంవత్సరం గ్యాప్లో వాళ్ళకి పరీక్షాకాలం అన్నమాట. ఈ పరీక్షాకాలంలో ఆమె ఈ యొక్క కార్యం జరిగింది. ఈలోగా యోసేపు కూడా అనుకున్నాడు, చాటుగా వెడ్నాడేద్దాం, ఆమెని అవమానపరచడం వాళ్ళక నీతిమంతుడు కాబట్టి ఏమనుకున్నాడట, విడిచిపెట్టేద్దాం. లేకపోతే ఈయన ఎదురున్న 2 ఆప్షన్స్ ఉన్నాయి, విడిచిపెట్టడం, రెండవది ఇది నా వల్ల కలిగింది కాదని చెప్పడం. కానీ ఆ రాత్రి యోసేపుతో కూడా దేవుడు పరలోకం నుంచి ఒక దూతను పంపించి, ఇది దేవుడి కార్యం, దేవుడి సృష్టిలో కార్యం చేయబోతున్నాడు. మనుషులందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, మనుషులందరూ పాపం చేత పట్టబడుతున్నారు, మనుషులందరూ మార్గం తప్పిపోయారు. నేను మనుషుల్ని యథార్థంగా పుట్టించాను, కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు. కాబట్టి వారందరినీ రక్షించడానికి ఒక రక్షకుడిగా నేను జన్మించబోతున్నాను. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాను. నేనే మార్గము, సత్యం, జీవాన్ని, నా ద్వారా తప్ప పరలోకము ఎవ్వరూ కూడా వెళ్ళలేరు. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణము తెగింపు. ఆమె తెగింపు మనకందరికి కూడా ఆమె ఒక మాదిరిగా కనపడుతుంది. క్రైస్తవులు కూడా ఒక దేవుని పిల్లలుగా మనము కూడా ఈ లోకంలో ఒక భక్తి చేయడానికి, అలాగే దేవుని ఆరాధించడానికి ప్రతిదీ కూడా ఆటంకాలు ఉండొచ్చు, కానీ మనం తెగించి దేవుని నమ్మాలి. హల్లెలూయా. రెండవదిగా క్రిస్మస్ అంటే అక్కడ మనం చూస్తాం 2 గుంపులు. ఒకటి జ్ఞానులు వస్తారు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, లూకా సువార్త 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులు వచ్చారు. హల్లెలూయా. గొర్రెల కాపరులు ఎవరికి సాదృశ్యం? ఈ లోకంగా అందరికీ. అలాగే ఈ యొక్క జ్ఞానులేమో మొత్తం మేధావులకి సాదృశ్యం అయితే, మనలాంటి వారికి దేవుడు ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి అసలు ఫస్ట్ వార్త ఎవరికి వినిపించిందంటే, గొర్రెలు కాచుకుంటున్న ఆ కాపర్లకే వినిపించింది. దేవుడు వాళ్ళతోనే మాట్లాడాడు. ఇదిగో లోకంలో ఒక రక్షకుడు పుడుతున్నాడు. సర్వలోకము
సర్వలోక నివాసులారా ఆయన వైపు చూడాలని, ఆయన సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టలైన మనుషులకు దేవునికి సమాధానము కలుగునుగా. ఏం శుభవార్త అంటే మహా సంతోషకరమైన శుభవార్త. క్రిస్మస్ అంటే మహా సంతోషకరమైన శుభవార్త. ఎందుకంటే దేవుడే ఈ లోకంలో ఒక మానవుడిగా జన్మించబోతున్నాడు. ప్రజలందరినీ వారి పాపం నుండి రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి. మనిషి మరణం కొని తెచ్చుకున్నాడు, మనిషి అన్నీ తెచ్చుకున్నాడు, కానీ నిత్య జీవాన్ని తెచ్చుకోలేకపోయాడు. ఆ తోటలో అన్ని పళ్ళు ఉన్నాయి, కానీ ఒక్క పండు తినొద్దంటే అదే తిన్నాడు. అక్కడ జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి తింటే ఎప్పుడు కూడా జీవించి ఉండేవాడు మానవుడు. ఆదాము ఏది తినొద్దంటే అదే తిన్నాడు. మనిషి కూడా అదే చేయొద్దంటే మనం అదే చేయాలి. ఆ వెనకాల రూమ్లోకి వెళ్ళండి అంటే ముందు ఏముందని అక్కడ చూసి వస్తారు. అవునా కదా? మనిషి తత్వం అట్లానే ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మనిషి పతనం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆ జీవవృక్ష ఫలాలను తినకుండా అయిపోయింది. ఈ జీవవృక్ష ఫలం ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏదేని తోట మొత్తం అంతా కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని తీసేశాడు. మళ్ళీ ఇది తింటాడేమో అని అట్గా జ్వాలను పెట్టాడు దేవుడు. ఆ జీవవృక్ష ఫలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే మనకి మరణమే ఉండేది కాదు, కానీ యేసయ్య జీవవృక్షంగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే చెప్పారైనా, నా ద్వారా యేసు నామం అన్ని నామముల కంటే పైన. ఆయన నామాన్ని స్మరిస్తే, స్తుతిస్తే ఉన్నతమైన కార్యాలు, ఉన్నతమైన అద్భుతాలు, ఉన్నతమైన సహాయము అందిందండి. ఉన్నతమైన కార్యాలు జరిగినాయి. ఆ యొక్క గొర్రెల కాపర్లు వచ్చి వాళ్ళు చూసి పరవశించిపోయారు. ఆ వార్తని అందరికీ చెప్పారు. సర్వోన్నతుడైన దేవుడు ఈ లోకంలో జన్మించాడని దేవుడు మాకు దూత ద్వారాగా సెలవిచ్చాడు. అందరికీ శుభవర్తమానం, యేసయ్య ఈ లోకంలో జన్మించాడని అందరికీ శుభవార్త చెప్పారు. నెక్స్ట్ ఈ యొక్క వీళ్ళు చూడండి, జ్ఞానులు బయలుదేరి 11500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు? 1500 కిలోమీటర్లు. ఇంచుమించు 1 సంవత్సరం పాటు నడుచుకొని వచ్చారు. వాళ్ళు నడుచుకొని వచ్చి ఒంట్ల మీద కొంచెం దూరం ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేశారు. వచ్చి యేసు ప్రభువారిని చూసి వారు ఏం చేశారండి? ఆయన్ని ఆరాధించారట. హల్లెలూయా. అసలు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారా, చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్తారా? బాలుని ఎవరైనా ఆరాధిస్తారా? కానీ వాళ్ళకి గ్రంథాల్లో రాయబడింది, మీరు నక్షత్రం ఆకాశంలో ఆ స్టార్ని చూసినప్పుడు ఈ లోపల ఎవరు పుడతారట? ఒక ఉన్నతుడు పుడతాడు, రక్షకుడు పుడతాడు, మెస్సియా పుడతాడని వాళ్ళకి బోధించారు. అది చూసి వెంటనే వాళ్ళు బయలుదేరి వచ్చారు. విశ్వాసం. నీవు నేను మనం అందరూ కూడా విశ్వాసంలో దేవుడికి ఇష్టడైనట్టు అసాధ్యం. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టలే ఉండలేమండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట్టు అసాధ్యం. చదవండి. అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి బలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసాన్ని బట్టి చూడండి, విశ్వాసం అన్నిటికీ ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకుండా మనం దేవుడి దగ్గరికి రాలేము. ఆయన ఫలం ఇస్తాడని నమ్మాలి. అబ్రహాము చూడండి, దేవుడు పిలవగానే వచ్చేసాడు. అందుకే దేవుడు అతన్ని విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు. హల్లెలూయా. విశ్వాసంతో బయలుదేరారు. యేసయ్యని కనులారా చూశారు. వాళ్ళు యేసు ప్రభువారిని తనివి తీరా చూశారు. దేవాతి దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేశారండి, స్తుతించారు, గణపరిచారు. ఈ గ్రహింపు మనకు కలగాలి. జ్ఞానులు చూసిన ప్రతి ఒక్క ఆ చూపు, ఆ విశ్వాసం చూపు మనకి గ్రహించు, ఆ గ్రహింపు మనకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరంట? బాలుడు కాదు, బలవంతుడకు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు వచ్చారండి. వచ్చి ఏమర్పించారు? బంగారం గోళంను అర్పించారు. ఇంకో గ్రూప్ ఉంది, ఎవరు తెలుసా? యేసు ప్రభు వారికి ఎక్కడా స్థలం లేకపోతే ఒక పశువుల తొట్టులో పరండు పట్టారు. ఇంతకీ జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగారు, ఏమనంటే
యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన్ని మేము పూజించవచ్చు తిమి అన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఈయన భయపడి నా స్టేజ్ ఎక్కడ పోద్దు అని వెంటనే అతడు వేరే విధంగా ఆలోచన చేశాడు. శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళ గ్రంథాలు తెచ్చి చదివారు. పలానా చోట బెత్లెహేంలో పుడతాడని రాసి ఉందని ఇవన్నీ చదివారు. వాళ్ళు కూడా గ్రహించుకోలేదు. చాలామంది వాక్యం చెబుతారు కానీ గ్రహింపండు. అవునా కాదు? మనం వింటాం, చదువుతాం కానీ గ్రహించుకోలేం. యేసయ్యను చూడడానికి రాలేకపోయారు వాళ్ళు. ఏ రోజు రాలేకపోయాడు? సత్రపు యజమాని కూడా రాలేకపోయాడు. యేసయ్య అక్కడ జన్మిస్తే, దేవాతి దేవుడు సర్వోన్నతుడు అక్కడ జన్మిస్తే అక్కడికి రాలేకపోయాడు. అది ఒక యవనస్తుడు పరిగెత్తుకొచ్చాడు యేసయ్య దగ్గరికి. వచ్చి ఏమంటాడంటే, సర్వోన్నతుడైన దేవా, నేను పరలోక రాజ్యం చేరాలంటే, నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు. యేసయ్య ఏమన్నారు? నీ తల్లిని తండ్రిని సన్మానించు, నీవు ఏదైతే పదాజ్ఞలు ఉన్నాయి నువ్వు పాటించాలి, ఇవన్నీ చెప్తే నా చిన్నప్పటి నుంచి కూడా ఇవి పాటిస్తున్నానని చెప్పాడు. ఇవన్నీ బాగానే పాటిస్తున్నావు కానీ నీకు ఒక లోటు ఉంది. నువ్వన్నిటికంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి నీ ధనాన్ని బీదలకు ఇచ్చేప్పుడు నాకు నా దగ్గరికి రాను. హల్లెలూయా. అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడట, కానీ అతనికి నిత్యజీవం రాలేదు. వీళ్ళందరూ కూడా యేసయ్యని మిస్ అయిన వాళ్ళే. సత్రపు యజమాని, హేరోదు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వాళ్ళు తిరస్కరించారు. కానీ జ్ఞానులు మాత్రం ఎలా వచ్చారంటే అండి, యేసయ్యని వెతుక్కుంటూ వచ్చారు. 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించారట. హల్లెలూయా. చూడండి, ఎవరండి వాళ్ళు? మనలాగా చదువుకోలేనని కాదు, జ్ఞానులు. వాళ్ళ ఖగోళ శాస్త్రం కూడా తెలుసున్న వాళ్ళు, శాస్త్రాలన్నీ తెలుసున్న వాళ్ళు. ఆ నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ వచ్చారు. ఆ నక్షత్రం దారి చూపించింది. ఈరోజు క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనము కూడా ఒక నక్షత్రాలాగా ఉండాలి. అనేక మందికి దారి చూపించేలాగా ఉండాలి. దేవుని యొక్క మహిమ కోసం బ్రతికే వారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ నేను ముగింపుకు వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఈయన శరీరాన్ని బట్టి వీరిలో పుట్టాను కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాదమ్మో నకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం వేళ శరీరాన్ని బట్టి ఈ లోకంలోకి వచ్చాడు. శరీరం ధరించుకున్నాడు మన కోసం. ఆయన ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అనేక చనిపోయిన వారిని లేపాడు. కుష్ఠరోగులు శుద్ధిగా చేశాడు. అనేక మంది వ్యాధి బాధల నుంచి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకాడు. ఆరోగ్యాలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఉన్నతమైన కార్యాలు చేశాడు. కన్నీటిలో ఉన్న వారిని ఆనంద బాష్పాలుగా మార్చాడు. వారి దగ్గరికి వచ్చిన వారిని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించాడు. ఇది బ్రతుకు, ఇది జీవితము, ఇలా ఉండాలి బ్రతుకని ఆయన నడిపించిన దేవుడైన ఆయన పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చిన రోజే ఈ క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ రోజు జరిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా జ్ఞానుల తర్వాత వచ్చారు. కానీ ఈ యొక్క కాపర్లు వచ్చి దేవుణ్ణి కనపరిచారు. తర్వాత ఈ యొక్క జ్ఞానులు వచ్చి దేవుణ్ణి కనపరిచారు. ప్రతి ఒక్కరు కూడా పరలోకం నుంచి సమూహమే వచ్చేసి పరలోకం నుంచి దేవదూతలు వచ్చి దేవుణ్ణి
మహింపరిచేయి, స్తుతించేయి, గణపరిచేయి. అసలు ఈరోజు ఎంత ధన్యమైందో ఈ ప్రపంచం శాంతి సమాధానంతో 200 దేశాల్లో జరుపుకునే పండగ ఇది. హల్లెలూయా. ఒక దేశం 2 దేశాలు కాదు, ప్రపంచం అంతా కూడా. మీరు టీవీ పెట్టి చూసినా, ఫోన్ ఆన్ చేసినా 200 దేశాల్లో ఏకైక దేవుడిగా 70% క్రైస్తవులు దేవుడిని ఆరాధించే క్రిస్మస్ పండుగ. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనందరి కోసం మరణించటానికి. ఆయన మరణించి అలాగ ఉండిపోలేదు, 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఎవరైతే ఆయన ఎంత విశ్వాసం ఉంచుతారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించలేదు. గ్రహించుదాం, జ్ఞానులాగా దేవుణ్ణి మనం గ్రహించి ఆయన ఆరాధించుదాం. అందరూ కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం.